సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించారు? ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 3వ సమావేశం జరుగుతోంది. మొత్తం 15 ప్రాజెక్టులకు సంబంధించి ఈ పెట్టుబడులకి ఆమోదం తెలియజేస్తూ ఎస్ఐపిబి నిర్ణయం తీసుకుని మొత్తం 44,776 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఈ ఆమోదం తీసుకోబోతుంది. అయితే ఈ పెట్టుబడుల ద్వారా దాదాపుగా 20,000 మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైనటువంటి ఈ బోర్డులో గత సమావేశాల్లో ఆమోదం పొందినటువంటి ప్రాజెక్టుల స్థితిగతులు, వాటి ఏ దశలో ఉన్నాయి ఆ ప్రాజెక్టులు అనే అంశంపై కూడా ప్రస్తుతం ఎస్ఐపిబిలో చర్చ జరుగుతుంది. దాదాపుగా 9 ప్రాజెక్టులు ఇప్పటికే ఉత్పత్తి దిశగా నడుస్తున్నాయని చెప్పి కూడా అధికారులు ముఖ్యమంత్రి వివరించారు. ఒప్పందాలకు సంబంధించి పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతరం చర్చల ద్వారా సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చూడాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా జారీ చేశారు. అలాగే అధికారులతో పాటు మంత్రులు కూడా పెట్టుబడులను ట్రాక్ చేయడం, త్వరితగతిన ఫలితాలు చూపించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ ఎస్ఐపిబి సమావేశంలో దాదాపుగా ప్రతి పొరుగు రాష్ట్రం నుంచి కూడా తీవ్రమైనటువంటి పోటీ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఫలితాలు రావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది అమలు చేసి చూడాలి. అదే విధానం నిరంతరం కొనసాగాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర స్థాయిలో అనుమతులు, క్షేత్రస్థాయిలో పనులపైన కలెక్టర్లతో సమీక్ష చేయాలని చెప్పి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎం సూచించారు. పెట్టుబడులకు సంబంధించి దిగ్గజ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల నుంచి వస్తున్నటువంటి స్పందన అయితే సంతృప్తికరంగానే ఉందని చెప్పి కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రతి అవకాశాన్ని కూడా రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి దీంట్లో ఆదేశించారు. ఇప్పటికే 9 సంస్థలు ఉత్పత్తి దశలో ఉండడం, అలాగే దాదాపుగా 45కు పైగా సంస్థలు ఉత్పత్తి గ్రౌండ్ నుంచి నిర్మాణ దశలో ఉండడం పైన అధికారులు అయితే సీఎంకి వివరించారు. మొత్తం 245కు పైగా ప్రతిపాదనలు ప్రస్తుతం తాము వద్దున్నట్టు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అధికారులు కూడా ముఖ్యమంత్రికి తెలియజేశారు. మొత్తంగా వస్తున్నటువంటి ప్రాజెక్టులు 44,776 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రస్తుతం ఈ ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదాన్ని తెలియజేయనున్నారు. ధన్యవాదాలు ధనంజయ్.